నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి। ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్। భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తుందని తిప్పికొడుతోంది అధికార పక్షం। ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు భూ హక్కు చట్టం చుట్టూనే పరిభ్రమిస్తోంది। ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏంటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత? కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన 16 రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు। దీనిపై ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు। స్థిరాస్తులు కొన్నవారికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు ఉన్నాయి। అందుకే ఈ చట్టంపై వివాదం మొదలైంది। ఈ యాక్ట్ కారణంగా తమ భూముల విషయంలో అధికారులు ఏవైనా తప్పులు చేస్తే బాధితులు కోర్టులకు కాకుండా అధికారుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని కొందరు లాయర్లు చెప్తున్నారు। నిజానికి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది। పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో భూముల వివాదాలను కోర్టులు కాకుండా ప్రభుత్వాలే పరిష్కరించేలా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందంటున్నారు। దీని కారణంగా భూ వివాదాల్ని ప్రభుత్వ పరిధిలోని టీఆర్ఓలు పరిష్కరిస్తారని తెలుస్తోంది। ఇదే సమస్యని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి। వైసీపీ ప్రభుత్వం చెప్తున్నట్లు ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలోని భూముల లెక్కలు ఉన్నాయి। ఇప్పుడు కొత్తగా భూములను సర్వే చేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో హక్కులు కల్పిస్తారు। ఆ ల్యాండ్స్ కబ్జా అయినా వివాదాలు చెలరేగినా వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది। అందుకే ఈ చట్టం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు। ఈ చట్టం అమల్లోకి వస్తే 99% భూ వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు। భూ యజమానులకు భరోసా వస్తుందని అంటున్నారు। ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేది లేదని అంటున్నారు। ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూములపై యాజమాన్య హక్కులు ఉన్న వారి సంగతి అలా ఉంచితే హక్కు లేని వారికి ఇది పెద్ద సమస్య అవుతుంది। ఎందుకంటే ఏపీలో సొంత భూమి లేకపోయినా చాలా మంది పేదలు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు। పేదరికం కారణంగా వారు అక్రమంగానే నివాసం ఉంటున్నారు। వారికి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టి ఇవ్వడం వంటివి ప్రక్రియలు కొనసాగుతున్నాయి। అయితే ఈ చట్టం వస్తే భూముల లెక్కలను క్రమబద్ధీకరించే క్రమంలో వారు నివాసం ఉంటున్న భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉంటాయి। అక్రమంగా ఉంటున్నారు కాబట్టి వారు ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి ఉండదు। అందువల్ల పేదవారు భూములను కోల్పోయే ప్రమాదం ఉంటుంది। వారికి నిలువ నీడ లేకుండా పోతుంది। అందువల్ల అసలు ఈ కొత్త చట్టం ఎందుకు? ఇప్పుడున్న చట్టాలు సరిపోవా అనే ప్రశ్న తెరపైకి వస్తుంది। ప్రతిపక్షాల వాదనతో ప్రజల్లో ఆందోళన పెరగడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారని గ్రహించిన సర్కారు ఈ చట్టం తేవట్లేదని ఇప్పుడు అంటోంది। మరి అలాంటప్పుడు ప్రయోగాత్మకంగా దీన్ని ఎందుకు అమలు చేయాలి? మొదటి నుంచే దీన్ని తిరస్కరించవచ్చు కదా అనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది। ఇలా ఈ చట్టం ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చగా మారింది। పాలక ప్రతిపక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి। ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్। భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు। ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి। వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు। ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునల్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది। ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు। జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది। రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది। అంతే తప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకి వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు। ఈ చట్టం ప్రకారం భూమి యాజమానిగా ఒక్కసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్। ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు। టైటిల్ రిజిస్టార్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 2 ఏళ్ల లోపే చెప్పాలి। ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు। టైటిల్ నిర్ధారణ అయిన 2 ఏళ్ల లోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి। అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టార్లో ఉన్న పేరే ఖరారవుతోంది। ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని జగన్ కాజేస్తారని పవన్ ఆరోపించారు। పట్టాదారు పాస్ పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ రాజముద్రకు బదులు జగన్ ఫోటో ఉండడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటని, ఆ హక్కు ఎక్కడిదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే దేశంలో ఏ భూమి వివరాలు అయినా తెలుసుకోవచ్చు। దాదాపు 16 భాషల్లోకి అవి ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అయ్యి కనిపిస్తాయి। కేంద్రం తెస్తున్న ఈ చట్టం విప్లవాత్మకమైంది కూడా। ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తోంది। కబ్జాదారులకు, పెట్టుబడిదారులకు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారుతోంది। ఏపీలో ఇప్పటికే భూముల జియో ట్యాగింగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు। భూ హక్కు చట్టంను అసెంబ్లీలో ఆమోదించారు, కానీ ఇంకా అమల్లోకి రాలేదు।
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. వైఎస్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదన్నారు. ప్రజలకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో 100 ఏళ్ల కిందట భూముల సర్వే జరిగిందన్న వైఎస్ జగన్ ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు. దీంతో భూముల సబ్ డివిజన్ జరగాక క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని దూరం చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాలలో సర్వేయర్లను నియమించి భూముల రీసర్వే చేసినట్టు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ చట్టం అమలు చేయడం లేదని వివరణ ఇచ్చింది. ఇందులో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇదే అదనుగా భావించి తెలంగాణలో ధరణి తరహాలో అక్రమాలు జరిగే అవకాశం ఉందంటున్నారు న్యాయవాదులు. కూటమి అధికారంలోకి వస్తే క్యాన్సిల్ చేస్తామని చెప్తోంది. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వెయిట్ అండ్ సీ.